సో లెట్స్ అండర్స్టాండ్ ఏఐపి 19లో ఎలిజిబిలిటీ క్రైటీరియా అప్లై చేయడానికి ఎలా చెప్పారో చూద్దాం. సో ఈ జడ్జ్మెంట్స్లో ఒక డిఫరెంట్ ఎలిజిబిలిటీస్ కూడా చెప్పారు. ఎలిజిబిలిటీ ఆఫ్ ఫైనల్ ఇయర్ లా స్టూడెంట్స్ వితౌట్ బ్యాక్లాగ్స్. సో ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోండి, వెదర్ వాళ్ళు 3 years అయినా 5 years ఎల్ఎల్బి అయినా డిగ్రీ కోర్సెస్ చేస్తున్నప్పుడు బీసీఐ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీస్ మాత్రమే, ఎఫిలియేటెడ్ అయిన యూనివర్సిటీస్ మాత్రమే ఫైనల్ ఇయర్లో చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళు లాస్ట్ సెమిస్టర్లో ఉన్నప్పుడు ఫైనల్ ఇయర్లో వితౌట్ అంటే ప్రీవియస్గా ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వకపోతే వాళ్ళకి అప్లై చేసే ఛాన్స్ అన్నది మాత్రం ఇక్కడ మనకి బీసీఐ ప్రొవైడ్ చేసింది. సో దేర్ ఈస్ అ న్యూ ఎలిజిబిలిటీ ఈ ఏఐబి 19లో ఏదైతే బీసీఐ మనకి ఇచ్చింది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఎలిజిబిలిటీ ఆఫ్ ఫైనల్ ఇయర్ లా స్టూడెంట్స్, అది కూడా రికాగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి జరుగుతుంది మాట. సో అక్కడ కేసులో పాసిబిలిటీ అన్నది జరిగింది అండ్ అక్కడ అప్రూవల్ కూడా వచ్చింది జడ్జ్మెంట్లో, ఇలాంటి వాళ్ళు అప్లై చేయవచ్చు అని. నెక్స్ట్, ఎలిజిబిలిటీ ఆఫ్ లా గ్రాడ్యుయేట్స్ హూ హ్యావ్ నాట్ అప్టైన్డ్ ఏ డిగ్రీ. సో ఇప్పుడు నేను 3 years చదవని 5 years కోర్స్ చదవనివ్వండి, కానీ పాస్డ్ అవుట్ అయిపోయాను, నా ప్రొవిజన్ వచ్చేసింది, కానీ స్టిల్ నా ఓడి రావడానికి చాలా టైం పడుతుంది. సో నా ఒరిజినల్ డిగ్రీ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఐ కాంట్ వేస్ట్ మై టైం, రైట్? అది చాలా వాల్యుబుల్ కాబట్టి ప్రొవిజనల్ తీసుకొని ఎన్రోల్ అయిపోండి, లేదా అది ఓడి రాకపోయినప్పటికీ యూ కెన్ అప్లై దిస్ ఎగ్జామ్. ఓడి కోసం వెయిట్ చేయాల్సిన పని లేదు, మీరు ఎన్రోల్ అవ్వకపోయినా కూడా అప్లై చేయొచ్చు. దట్స్ వాట్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ ఎగ్జామ్. సో ఈ రీసెంట్ జడ్జ్మెంట్లో ఇది సూపర్ హైలైట్ పాయింట్ అని కూడా మనం చెప్పొచ్చు. ఎలిజిబిలిటీ ఆఫ్ లా గ్రాడ్యుయేట్స్ హూ హ్యావ్ నాట్ అప్టైన్ ద డిగ్రీ లేకపోయినా, అంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ రాసేసారు, ఎగ్జామ్స్ రాసేసి కూడా రిజల్ట్ రాకపోయినప్పటికీ కూడా మీరు ఈ ఎగ్జామ్ని అప్లై చేయవచ్చు అని వాళ్ళు క్లియర్గా చెప్తున్నాడు. ఇది కూడా మీరు ఓన్లీ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీస్ చదువుతున్నప్పుడు మాత్రం పాసిబుల్. నెక్స్ట్, ఎలిజిబిలిటీ ఆఫ్ లా గ్రాడ్యుయేట్స్ హూ హ్యావ్ అప్టైన్డ్ ఏ డిగ్రీ బట్ నాట్ ఎన్రోల్డ్ ఆర్ హ్యావింగ్ ఏ సరెండర్డ్ దేర్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్స్. ఓకే, ఇప్పుడు మీరు గ్రాడ్యుయేట్స్, మీ ఎన్రోల్మెంట్ అవ్వలేదు కానీ మీ డిగ్రీ వచ్చేసింది, అప్పటికీ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇది కూడా కేవలం బీసీఐ రికాగ్నైజ్ చేసిన యూనివర్సిటీస్ మాత్రమే. గాట్ ఇట్? అండ్ మీరు అప్లై చేయొచ్చు, తర్వాత ఎన్రోల్ అయ్యి ఆ ఎన్రోల్మెంట్ ఇప్పుడు లాస్ట్ ఏవి 19 వాళ్ళకి ఇచ్చినట్టు మీరు ఎన్రోల్ అయిన కార్డు అప్లై చేస్తే, లైక్ అప్డేట్ చేస్తే చాలు. విత్ హెల్డ్ అని ఇచ్చారు కదా, అక్కడ మీరు అప్డేట్ చేసుకొని ఉంటే చాలు. అంతకుమించి మీరు ఇంకా అంత ఇనెలిజిబిలిటీస్కి ఏం లేకుండా లేదు. బీసీఐ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి మీరు చదివితే మీరు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళైనా సరే రాసుకోవచ్చు, అది కూడా బ్యాక్లాగ్స్ లేకుండా ఉండాలి. నెక్స్ట్, సెకండ్ ఏమో మీరు ఎలిజిబుల్, అంటే ఫైనల్ సెమిస్టర్ రాసాం రిజల్ట్ రాలేదన్నా కూడా మీరు ఏవి రాయొచ్చు. ఇక్కడ ఇనెలిజిబిలిటీ అసలు ఇదంతా పక్కన పెట్టేస్తే, మీరు రికాగ్నైజ్డ్ యూనివర్సిటీస్లో చదవకపోతే బీసీఐ మీరు అసలు ఇన్ఎలిజిబుల్. అసలు మీరు పెట్టిన ఇన్కేస్ మీరు పాస్ అయినా కూడా మీరు ఇన్ఎలిజిబుల్. సో అదంతా టాలీ అవ్వదు, ఎప్పటికైనా మీ సర్టిఫికేట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మేక్ షూర్ మీరు చదివే ముందు, మీరు చేసే ముందు ఒకసారి మీరు ఈ పర్టికులర్ యూనివర్సిటీ అన్నది బీసీఐతో రికాగ్నైజ్ ఉందా లేదా, అది వ్యాలిడ్ యూనివర్సిటీయా కాదా అన్నది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది రికాగ్నైజ్ ఉండకపోతే మాత్రం మీరు ఇంత ఎఫర్ట్స్ పెట్టి కూడా అది ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. సో వన్స్ అగైన్ ఐ మేక్ షూర్ యూ పీపుల్ ఏంటి అన్నది సరిగ్గా చూసుకోవడం మన బాధ్యత. మినిమం కామన్ సెన్స్తో వెళ్ళాలి. ఇన్ఎలిజిబిలిటీస్ ఏంటి అన్నది ఇది ఇండియాలో మాత్రం ది పక్క, ఈవెన్ మీరు ఫారెన్లో చదివినా కూడా మీరు రాయాల్సిన ఎగ్జామ్ ఇది. అండ్ హోప్ మీకు ఎలాంటి వాళ్ళు ఎలిజిబుల్, ఎంత సూపర్ కామెంట్స్ ఉన్నాయో చూసారు కదా. హోప్ యు ఆర్ లైకింగ్. థ్యాంక్ యూ సో మచ్.